సాధారణంగా కొన్నిటికి గెజిటెడ్ అధికారి సంతకం కావాలంటారు. అట్లాగా గెజిటెడ్ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంతకం కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. అట్లాగా చెయ్యను అన్న ఒక అధికారికి సంబంధించిన వీడియోని ఒక వ్యక్తి వైరల్ చేశాడు. దానికి సంబంధించినటువంటిది చూస్తే ఈ వ్యవహారాలు ఎట్లా తయారవుతున్నాయి అన్నది అర్థమవుతుంది. దాని సంతకం పెట్టడానికి మా ఇష్టం చెప్పుకోవాలా, మీరు మా ఇష్టం చెప్పుకోవాలా. నేను మీకు దగ్గర అర్జీ మీకు ఏంటో తెలియదు అంటే నేను మీకు తెలియదు, దగ్గర నుంచి వస్తాను మీకు తెలియదు. నాకు మీటింగ్ ఉంది పంపించాను, నేనేం నేను బయట పోతాను. ఇప్పుడు ఆల్రెడీ నేను బయట పోతాను, అది నేను సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పుకోవాలంటే చెప్పింది పెట్టాను అని చెప్పినాను, ఇచ్చి చెప్పుకో. ఓకే. కన్సర్న్ పర్సన్ విషయం ఏంటి అంటే గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి ఇదిగో ఇట్లాగా ఒక హిడెన్ ఆపరేషన్ టైప్లో చేసుకుంటూ వెళ్ళాడు. సిగ్నేచర్ చేసేదానికి మీటింగ్ లాస్ట్ టైం పోయినా రిజెక్ట్ అయిపోయింది. లాస్ట్ టైం పోయినా రిజెక్ట్ అయిపోయింది. దేనికి చేస్తాను, అదే దేనికి సార్ అని చెప్తాను. మేము కూడా నేను తెలియదు, మేమేం తెలుసు మన మీద పల్లి పాటు అదే అడ్రస్ పెడుతున్నాం కదా, ఆయన తెలుగు అర్థమవుతుంది సార్. మీరు ఎందుకు పెట్టరు? దేనికి మీ ఇష్టం సార్. యు ఆర్ ద పబ్లిక్, ఐ కెన్ ఆన్సర్ స్టోర్. ఓకే, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్. నేను బయట పోతాను, మీరు ఎందుకు పెట్టరు? ఒక రీజన్ చెప్పండి. నేను పెట్టను. దేనికి పెట్టను? మీరు లాస్ట్ టైం ఇది విషయం ఏంటంటే సాధారణ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఎప్పుడు పెట్టాలంటే యాజ్ పర్ నామ్స్ అతను ఆ వ్యక్తి పర్సన్ నాకు తెలుసు అని చెప్పడం. అట్లాగే రేపు పొద్దున అతను కనుక ఏమైనా తప్పుడుకి ఈ గెజిటెడ్ సంతకాన్ని వాడాడు అనుకోండి, ఫస్ట్ శిక్ష పడేది గెజిటెడ్ ఆఫీసర్. కాబట్టి తనకు తెలిసిన వ్యక్తులకే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో కొంత డబ్బులు తీసుకుని చేయించేవి కూడా ఉంటాయి. దాని కారణంగా గెజిటెడ్కి పెడితే గతంలో అట్లాగే ఉద్యోగాలు పోయిన వాళ్ళు, క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. దీంతో కొంతమంది పెట్టరు. ఆ పెట్టనప్పుడు ఎందుకు పెట్టవు అనేటటువంటిది ఇక్కడ అసలు వాస్తవంగా ప్రభుత్వాలు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఎందుకు అడగాలి? ఆధార్ కార్డు అన్నీ లెక్కలు అడిగాక ప్రభుత్వాలు చేస్తున్న తప్పులకి గెజిటెడ్ ఉద్యోగులు సఫర్ అవుతున్నారు.